టీడీపీ సమన్వయ కమిటీ భేటీకి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ జరుగుతోంది అమరావతిలో. ఈ సమావేశంలో విశాఖ భూ కుంభకోణంపై నేతల ప్రత్యారోపణలు ఆరోపణల మీద చర్చిస్తున్నారు. ప్రధానంగా మంత్రులు గంటా అయ్యన్న పాత్రల మీద చర్చ జరుగుతోంది. నిన్న గంటా అలాగే అయ్యన్న పాత్రుడికి సంబంధించిన వివరాలను మనం చూసాం. మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ వచ్చారు. ఎమ్మెల్యేలైనా పార్టీ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఇటీవల మహానాడులో హెచ్చరించారు చంద్రబాబు. అయినప్పటికీ మంత్రుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బయటపడడంపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లుగా కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈ సమన్వయ కమిటీ భేటీ జరుగుతోంది. అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావుకు సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణల మీద, అలాగే ఇటీవల కాలంలో హైదరాబాద్ లో జరిగిన భూ స్కామ్ కి సంబంధించి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అరెస్టు కూడా జరిగింది. దాని మీద కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు అమరావతి నుంచి. పిఎంఆర్, ప్రధానంగా ఇప్పటి నుంచో ఉన్న వీరిద్దరి మధ్య గంటా కావచ్చు అయ్యన్న పాత్రుడి మధ్య ఉన్నటువంటి వివాదాల విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ప్రభుత్వం మీదకి వచ్చే అవకాశం కనపడుతోంది, ప్రభుత్వంపై చెడ్డ పేరు వచ్చే అవకాశం కనపడుతుంది. ఎట్లా చూస్తోంది ప్రభుత్వం దీన్ని? ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? చక్రవర్తి, మరి కాసేపట్లో దీనికి సంబంధించిన పార్టీ సమన్వయ కమిటీకి సంబంధించిన సమావేశం ముగిపోతుంది. మనకు అందుతున్న సమాచారం మేరకైతే ప్రధానంగా ఈ గంట అలాగే అయ్యన్న పాత్రుడి మధ్య భూ స్కామ్కి సంబంధించి, విశాఖ భూ స్కామ్కి సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం, అంటే బహిరంగంగానే విమర్శలు చేసుకోవటం, అలాగే గంట అయితే పార్టీని ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తోంది, అలాగే పార్టీని ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్న రీతిలో అయ్యన్న పాత్రుడు వ్యవహరిస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించండి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక లేఖను కూడా చంద్రబాబు నాయుడికి గంట రాయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ అంశం మీద ప్రధానంగా వీళ్ళ నేతలు ఇద్దరి మధ్య జరుగుతున్న వ్యవహారాల మీద, అలాగే జరుగుతున్న వివాదం మీద ఈ సమావేశంలో కూలంకుషంగా చర్చించినట్లుగా మనకి ఖచ్చితమైన సమాచారం అందుతుంది. మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఏదైనా నేతల మధ్య విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలి, సమస్యలు పరిష్కరించుకోవాలి. ప్రధానంగా విశాఖ భూ స్కామ్కు సంబంధించి ఏదైనా ఆరోపణలు కానీ ఏదైనా విమర్శలు కానీ చేయదలిస్తే, ఒకవేళ ఏదన్నా మంత్రి అయ్యన్న పాత్రుడు వద్ద ఆధారాలు కనుక ఉంటే అది సిట్ని వేశాం కాబట్టి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి విచారణ చేసేందుకు సిట్ని ఏర్పాటు చేశాం కాబట్టి ఆ సిట్ ముందుకు వెళ్ళి ఆ వివరాలను ఆధారాలను వాళ్ళకి అందిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో అయ్యన్న పాత్రుడికి సూచించినట్లుగా మనకు సమాచారం అవుతుంది. దీంతోపాటు నేతలందరి మధ్య కూడా విభేదాలు అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటన్నిటిని తగ్గించుకోకపోతే మాత్రం కఠిన చర్యలు తీసుకోక తప్పదనే అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వివిధ అంటే ప్రకాశం జిల్లాలో కానీ, అలాగే విశాఖ జిల్లాలో కానీ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన నేతల మధ్య కూడా కొంత విభేదాలు ఉన్న క్రమంలో వీళ్ళందరూ కూడా ఒక రకమైన హెచ్చరికను ఈ సమావేశంలో చేసిన సమాచారం అవుతుంది. దీంతో పాటుగా ఏదైతే జిల్లా అధ్యక్షులకు క్లారిటీకి రాని పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమావేశం మంత్రి కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కూడా పాల్గొన్న పరిస్థితిని నగరం జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడిని ఎవరు నియమించాలనే దాని మీద ఒక క్లారిటీకి వచ్చేట్టుగా మనకు సమాచారం అవుతుంది. దీంతో పాటుగా జిల్లా పార్టీ అధ్యక్షులకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. దీంతో పాటు నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి, అంటే నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదనుకున్న తరుణంలో శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వీడి వెళ్ళిపోయిన క్రమంలో దాని మీద కూడా ఇన్ఛార్జ్ మంత్రులుగా వ్యవహరిస్తున్న వాళ్ళెవరూ కూడా పూర్తిగా చేసుకోలేకపోతున్నారు. లీడర్లందరినీ కానీ జిల్లాల్లో అలాగే నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చక్కదిద్దే పరిస్థితి లేకుండా పోతున్నారు. కేవలం నామమాత్రంగానే ఇన్ఛార్జ్ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే పార్టీని బలోపేతం చేసే దిశగా తాను చర్యలు తీసుకోవాలని తాను ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ కూడా మంత్రులు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారన్న అసంతృప్తిని ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసినట్టుగా మనకు ఖచ్చితమైన సమాచారం ఉంటుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందులో ఉన్నాయి. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పిఎంఆర్.